అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేటన వందనాలండి. ప్రేమని దేవుని వాళ్ళారా, మరి ప్రతి వారము లేదా ప్రతి దినము లేఖనాలను మనం నిరంతరము పరిశీలన చేస్తూ అంటే దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి మనము ముందుకు సాగిపోతూ ఉండాలి. అయితే వేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు ప్రభా. గోదేవా, మీ ప్రేమను బట్టి మరొకసారి తండ్రి నాయన మీ సన్నిధానములో తండ్రి ఇటు రీతిగా స్తుతించుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞత. దేవా, నీ పిల్లలుగా ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచాం తండ్రి. మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి వాటిని ఇదిగో మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడండి అయ్యా. నిలబడి ఉన్న మమ్మల్ని మరుగు చేస్తే తండ్రి నాయన ఇదిగో మా జీవితాలు ఎందును మా బ్రతుకులు ఎందును తండ్రి మిమ్మల్ని మహింపరిచేవారుగాను మిమ్మల్ని కీర్తించేవారుగాను తండ్రి మా బ్రతుకులు మలుచుకోవడానికి మీరు మాతో మాట్లాడిన మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని అటు రీతిగా బ్రతికే భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేస్తారని నమ్మచ్చు. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం దానియేలు ప్రార్థన గురించి మనం చూస్తాం. దానియేలు గారు 70 సంవత్సరాలు చెరలో 70 సంవత్సరాలు కూడా రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. రోజుకి ముమ్మారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే ఆయన ప్రార్థన ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీల విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అలా ప్రార్థిస్తుండగా ఆయన చివరి దినాల్లో అంటే ఆయన వయసు ముగిస్తుంది అంటే చెర ముగించిన ఈ కాలాల్లో దానియేలు గారు ఇర్మియా గారు రాసిన ఆ ప్రతులు చదివిన తర్వాత మరింతగా ఆయన ఏం చేస్తున్నారట, తన రూమ్లోకి వెళ్ళిపోయి గోనుబట్ట కట్టుకొని యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నారట. ఇప్పుడు మనం అందరం కూడా అట్టి రీతిగానే ఇదిగో మన కొరకు మన కుటుంబాల కొరకు మనం ప్రార్థించి బద్దలమై ఉన్నాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే గత వారం మనం ఆ విషయాలు మనం మాట్లాడాం. ఒకవేళ అది యూట్యూబ్లో ఉంటుంది కనుక దాన్ని మీరు చూడొచ్చు. అయితే ఈ వారము ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాం. ఆయన మార్గను పోవుచుండగా పుట్టుగుడ్డువాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా, వీడు గుడ్డువాడై పుట్టుటకు ఎవడ పాపము చేసెను, వీడిని కన్నవారా అని ఆయన అడగా. ఏంటి ఈ ప్రశ్న మీద ఒక పాట కూడా జాన్సన్ విక్టర్ గారు కట్టడం జరిగింది. వీడు గుడ్డువాడై పుట్టుటకు ఎవడ పాపం చేసిన వీడిని కన్నవారా, వీడిని కన్నవారైనను పాపం చేయలేదు. అయితే ఆ ప్రశ్న అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న సమాధానం చూడండి. యేసు వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు వెళ్తున్న ఈ స్వార్థ పరిచర్యలో వారు వెళ్తూ మార్గంలో శిష్యులు అసలు ఇలా ఎందుకు పుడతారు ప్రభా, మనకు కూడా ఆ సందేహం వస్తుంది కదా. ఏంటి, వాక్యం తెలియని వారికి, దేవునిని ఎరగని వారికి, దేవుడు అంటే భయం లేని వారికి ఏంటి ఇలా పుట్టాడు అంటే గుడ్డివాడికి పుట్టాడు, చెవిటివాడికి పుట్టాడు, మోగవాడికి పుట్టాడు అంటే దేవుడే అంటే ఏదో పాపం చేసిందని కొందరు ఆపోజన చేస్తే, కొంతమంది అంటే దేవుడే ఎందుకు ఇలాంటి ఈ శాపాన్ని ఇచ్చారనేసి అంటే ఈ బాధ్యతని అంతటినీ కూడా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని దేవుడి మీద నెట్టేసే సందర్భాలు మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా
అంటే వారు అడిగిన దానికి వీరైనను వీరి కన్నవారైనను పాపం చేయలేదు. దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడడానికి ఏం చేస్తుందట? ఇతను గుడ్డివాడిగా పుట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభులు ఏరంటున్నారండి? 3వ వచనం, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. అంటే దేవుని క్రియలు అంటే ఏంటి? దేవుని క్రియలు అంటే ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కువ మంది మరి దేని మీద వారు ఆధారపడుతున్నారని అంటే చాలామంది యేసుక్రీస్తు ప్రభులు వారు అద్భుత కార్యాలు చూసే వాటిని నమ్మడానికంటే వారు దేనికి వస్తున్నారట? నేను దేవుని క్రియలు జరిగించుచున్నందుకు నా క్రియలు చూసి మీరు ఇక్కడికి రావడం లేదు, కానీ ఆహారం కొరకు రొట్టెల కొరకు మీరు నా దగ్గరకు వస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్తే ఆహారం దొరుకుతుంది, అన్నం దొరుకుతుందనే ఉద్దేశంతో వారు వస్తున్నారట. కానీ ప్రభువారు ఏమంటున్నారంటే దేవుని క్రియలు నా యందు ప్రత్యక్షపరచబడబోతున్నాయి. మరి వీరందరికీ కూడా గత కాలంలో అందరూ పిల్లలు వదిలేసేయండి, వాక్యం వినడానికి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు దేవుని క్రియలు అనగా ఈ సృష్టి గురించి మనం ఆలోచన చేస్తే ప్రతిరోజు సూర్యుడు ఉదయించాలి. ఒకవేళ ఉదయించకపోతే ఏంటి పరిస్థితి? సూర్యుడు ఉదయించకపోతే చలి వాతావరణంతో ఉంటుంది. అంటే మన కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నాయంటే ఒక దినము ఉదయం మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు ప్రతీది కూడా అద్భుతమే. అంటే ఎలాంటి అద్భుతం అంటే, ఇదిగో సూర్యుడు ఉదయిస్తేనే ఈ చెట్లు ప్రకాశిస్తాయి. సూర్యుడు వస్తేనే ఈ చెట్లు దాని మీద పడిన కిరణజన్య అంటే సూర్యకిరణాలు ఈ చెట్ల మీద పడి ఆ చెట్లు ఆ కిరణాలు తీసుకుని ఆ వేడిని తీసుకుని మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం బ్రతకాలంటే ఏం కావాలి? అంటే మనం అంటే ఓన్లీ క్రైస్తవులేనా? భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా బ్రతకాలంటే సూర్యుడు ఉదయించాలి. మరి సూర్యుడు ఉదయింపజేసేది ఎవరు? ఆలోచిస్తున్నారా? అంటే దేవుడే, కానీ ఎవరు ఆలోచన లేకుండా, కృతజ్ఞత లేకుండా, దేవుడంటే భయం లేకుండా ఇదిగో వారు అంటే ఈరోజు సమాజం అంతా కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు కాలంలో చాలా అద్భుతాలు వారు చూశారు, కానీ వారు నమ్మన పరిస్థితుల్లో వారు ఉన్నట్టుగా మనం యూదులు అంటే ఈ శాస్త్రుల పరిశీలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇదిగో దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఆ తర్వాత కింద ఏమంటున్నారంటే, పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వారి క్రియలు మనమును చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవ్వడను కూడా పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు వచ్చును. మరొక సందర్భం ఏమంటున్నారు ఆయన? పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడను పని చేయలేడు. అంటే పగలు ఉన్నంత వరకే ఏం చేయాలి? మనం చాలా పనులు పెట్టుకుంటాం. ఈరోజు ఉదయాన్నే వంట చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, లేదంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఫెస్టివల్ వచ్చిందనుకో సున్నాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఏ టైంలో చేయాలి? డే టైంలోనే చేయాలి. చీకటి పడిపోయింది అనుకో మళ్ళీ ఆ పని ఎప్పటికి వెళ్ళిపోతుంది? నెక్స్ట్ డేకి అది పోస్ట్ పోన్ అయిపోతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న ఆంతర్యం ఏంటంటే, పగలు ఉన్నంత వరకే అంటే పగలు వచ్చింది పని చేసుకోవడం వరకే కాదు. ఇదిగో నీ జీవితం ఉన్నంత వరకే దేవుని గురించి ఏం చేయాలి? ఆయన క్రియలు, దేవుని క్రియలు మన యందు ఏం చేయాలట? ప్రత్యక్షపరచబడాలి. మనం ప్రయాణం చేసేటప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఏ ప్రయాణం చేసినా సరే టికెట్ కొనుక్కుంటాం. మరి ఈ టికెట్ మనం ఎక్కడి నుంచి? తుని నుంచి రాజమండ్రి వరకు టికెట్ కొనుక్కున్నాం ట్రైన్. ఈ ట్రైన్ రాజమండ్రి దాటిన తర్వాత పనిచేస్తుందా? అంటే రాజమండ్రి వరకు కూడా ఈ టికెట్ ఉపయోగం ఉంటుంది. ఒకవేళ రాజమండ్రి దాటింది అనుకోండి, ఆ టికెట్ చిత్తు కాగితంతో సమానం. అంతేనే కదా? దాని యొక్క విలువ ఏమైనా ఉంటుందా? ఉండదు.
అలాగే ఇప్పుడు చూడండి, మరి మోడీ గారు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత డిమానిటైజేషన్ పెట్టారు. డిమానిటైజేషన్ అంటే ఏంటి? నోట్లు రద్దు చేశారు. ఏ నోట్లు రద్దు అయిపోయినాయి? 1000 రూపాయల నోట్లు రద్దు అయిపోయినాయి. 500 కాగితాలు, 1000 రూపాయల కాగితాలు రద్దు అయిపోయాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన డిమానిటైజేషన్ పెట్టిన డేట్ ఉందో, ఆ డేట్ కొంతవరకు దాటిన తర్వాత, కట్ ఆఫ్ డేట్ తర్వాత ఈ కాగితాలు ఎందుకని పనిచేస్తాయా? అంటే చాలామంది తగలెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. తునిలోని కొన్ని కోట్ల రూపాయలు, 100 రూపాయల నోట్లు దొరికాయి. 500 రూపాయలు, 100 రూపాయల నోట్లే మొత్తానికి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ దాని విలువ ఎప్పటి వరకు ఉంటుందంటే, దానికి ప్రాధాన్యత ఇచ్చినంత వరకే, ప్రయాణం ఉన్నంత వరకే. ఒకవేళ ఆ ప్రయాణం దాటిపోయింది అనుకోండి, ఆ టిక్కెట్కి వాల్యూ ఉండదు, చుట్టుకాదు సంబంధం. మనము డబ్బులు అనుకుంటాం కదా, డబ్బులు అని అనుకుంటామా? గవర్నమెంట్ అది రిజెక్ట్ చేసేసిన వెంటనే ఇప్పుడు ఇది మనం ఏం చేసుకోవాలో తెలియదు. పేపర్లు రాసుకోవడానికి కూడా పనిచేయదు. పనిచేస్తాయి ఆ కాగితాలు రాసుకోవడానికి కూడా పనిచేయదు. దాని విలువ ఉన్నంత వరకే మనం ఉపయోగించుకోవాలి. అలాగే పగలు ఉన్నంత వరకే, అంటే దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్కాలం ఉన్నంత వరకే దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడాలి. కానీ ఇక్కడ యూదులే కాదు, శాస్త్రుల పరిచయలే కాదు, నేటి క్రైస్తవ సమాజం కానీ, నేడున్న ప్రపంచ సమాజం కానీ ఇలాగ ఉంది అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. 6వ వచనం చదువుదాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మేసి బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయము కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ఏంటి, ఆయన కన్నుల మీద నేల మీద ఉమ్మేసి బురద చేసి అతని కన్నుల మీద అది రాసి, ఇప్పుడు నువ్వు శీలమైన కోణంలోకి వెళ్ళి కడుక్కోమని చెప్పిన వెంటనే ఇప్పుడు అతను వెళ్ళి ఏం చేస్తాడంటే కడుక్కుంటాడు. అంటే ఇప్పుడు ఇతను దేవాలయం దగ్గర, అక్కడ ఉన్న ఆ ప్రాంతం దగ్గర ఏంటంటే భిక్షం ఎత్తుకుంటూ ఉండేవాడు. గుడ్డు వాళ్ళందరితో పాటు భిక్షం ఎత్తుకుండేవాడు. వెంటనే అతనికి కళ్ళు వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటన చూడండి, 8వ వచనం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడిని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడు కూడా కాడా అనిది. వీడే అని కొందరనిది, వీడి కాడు, వీని పోలి ఉన్నవాడని మరికొందరు అనిది. వాడైతే ఎవడు అంటే, ఎవరికైతే చూపు పొందుకున్నారో, పుట్టుగుడ్డువాడితో ఎవరైతే చూపు పొందుకున్న వారైతే నేనే అని చెప్పారు. ఇప్పుడు నేనే అని చెప్పిన వెంటనే ఇక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు జరిగింది ఏంటంటే, ఇతన్ని ఎక్కడికి తీసుకొచ్చారు? శాస్త్రుల పరిచయల దగ్గరికి తీసుకొచ్చారు. శాస్త్రుల పరిచయల దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు జరిగిన చరిత్ర అంతా చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు? ఇదిగో ఇలా పనాల వ్యక్తి. చూద్దామా? 11వ వచనం, 10వ వచనం చూద్దాం. 10వ వచనం నుంచి, వారు నీ కన్నులు ఎలాగా తెరవబడినని వారిని అడగగా, వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సీలోయమను కోనేటిలోనికి వెళ్ళి కడుక్కొనుమని నాతో చెప్పును. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితినెను. వారు ఆయన ఎక్కడనని ఆయన అడగగా, వాడు నేను ఎరగనని అనెను. అంటే కార్యం జరిగింది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడనంటే, చూపు రాకముందు ఇతనికి చేశారు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు కోనేటిలోకి వెళ్ళి కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ఇతనికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. నేను అని అన్నారు. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వాణిని వారు పరిచయల యొద్దకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చెప్పినప్పుడు మరలా ఇతరులను అడుగుతున్నారు. పరిచయలు ఏం చేస్తున్నారు చూడండి, 15వ వచనం నుంచి. వాడు ఎలాగ చూపు పొందునో దాని గురించి పరిచయలు వారిని మరలా అడుగుచున్నారు. వాడు నా కన్నుల మీద బురద ఉంచిగా నేను కడుగుకొని చూపు పొందుతానని వారితో చెప్పు. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పబడుతుంది అంటే, వారి దగ్గర ఆయనకి ఎలాగ చూపు వచ్చిందో చెప్తున్నాడు. ఒక మనుషుడు వచ్చాడు, యేసు అని ఒక మనుషుడు వచ్చాడు. ఆయన నా కళ్ళ మీద బురద జల్లి సీలోయమను కోనేటిలో కడుక్కోమనగాలే నా కళ్ళు తెరబడ్డాయని అక్కడ చెప్పాడు. మరలా శాస్త్రుల పరిచయల దగ్గరికి వచ్చి కూడా
సేమ్ సిచ్యువేషన్ చెప్తున్నారు. ఉమ్. అప్పుడు పరిసయ్యులు ఏమంటున్నారు 10వ వచనంలో, కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమున ఆచరించట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. ఏంటి ఇప్పుడు ఏం చూడాలి అసలు యాక్చువల్గా? ఏం చూడాలండి? అంటే ఇంత అద్భుతం జరిగింది కదా, అసలు ఇతనికి కళ్ళు వచ్చాయనేసి వారు ఏంటి ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు ఆశ్చర్యపోవడమే కాకుండా వీరు ఏం చేస్తున్నారంటే, అసలు ఇతని విశ్రాంతి దినాన్ని మీరాడు కనుక ఇదిగో ఇతను దేవుడు యొద్ద నుంచి వచ్చిన వ్యక్తి కాదు, దేవుని కుమారుడు కాదు అనేసి వీళ్ళు సర్టిఫై చేస్తున్నారు. తర్వాత 18వ వచనం, 17వ వచనం చదువుదాం. కాబట్టి మరలా గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. ఏంటి ఇప్పుడు మొదట యేసు అని చెప్పారు, వీళ్ళు నమ్మలేదు. ఆయన దేవుడి దగ్గర నుంచి ఎలా వస్తారు? ఆయన విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు కనుక అతను దేవుని కుమారుడు కాదన్నారు. మరలా ఆయన్ని అడుగుతున్నారు, అసలు నీకు నిజంగా కళ్ళు వచ్చాయా? అసలు నువ్వు ఆయన గురించి ఏమనుకుంటున్నావు అని అంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఏం చెప్తున్నారండి? ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నారు. యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నారు? అసలు ప్రవక్తలు ఏం చేసేవారు? ప్రవక్తలు అద్భుతాలు చేసేవారు కదా. ప్రవక్తలు దేవునికి ప్రతినిధిగా ఉండేవారు. ప్రవక్త వచ్చారనుకోండి ఆ గ్రామంలోనికి, ఇప్పుడు సమూయేలు గారు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నవారు అంతా ప్రజలంతా ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు శుభవచనాన్ని తీసుకొని వస్తున్నావా, శాపవచనాన్ని తీసుకొని వస్తున్నావా? శుభవచనం అయితే మాకు సంతోషమే, శాపవచనం అయితే మాకు బాధ అనేసి సమూయేలుతో ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి అలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు రెండో మారు ఏం చెప్పారు? శాస్త్ర పరిచయాలు అడిగినప్పుడు ఇప్పటికి మూడోసారి చెప్తున్నాడు ఈయన. మొదటిసారి గురుడివారి దగ్గర చెప్పాడు, రెండోసారి వచ్చి శాస్త్ర పరిచయాలతో చెప్పాడు, మరలా శాస్త్ర పరిచయాలు అడుగుతూ అసలు నిజంగా ఆయన గురించి ఏమనుకుంటున్నావు అంటే నేను ప్రవక్తనని అంటున్నాడు. తర్వాత వాడు గురుడివాడే ఉండి చూపి పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులు పిలిచి గురుడివాడే పుట్టినని మీరు చెప్పు కుమారుడు వీడేనా? అలాగైతే వీడు ఎలాగ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు ఆయన తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డువాడుగా పుట్టిననియు మేము ఎరుగుదాం. ఎందుకంటే బాల్యం నుంచే వీడి గురించి మాకు తెలుసు, చిన్నప్పటి నుంచే వీడు గుడ్డువాడుగా పుట్టాడు, గుడ్డివాడిగానే మేము పెంచాం, వీడు మా కుమారుడే అని చెప్తున్నారు. ఇప్పుడు వీడు ఎలాగ చూచుచున్నాడో ఎరగము. ఎందుకు ఎరగట్లేదు? అసలు వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువుల వారు సూచక్రియ చేశారని. యేసుక్రీస్తు సూచక్రియ వలన ఈ గుడ్డివారు అంటే అతను నా కుమారుడు చూపు పొందుకున్నాడు అనేసి ఈ అద్భుతం ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు తెలుసు. కానీ ఎందుకు చెప్పట్లేదంటే, ఒకవేళ యేసుక్రీస్తు గురించి వాళ్ళు ఎవరైనా సరే ఇతను దేవుని కుమారుడు అని చెబితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ సమాజంలో నుంచి గంటేస్తారు వాళ్ళు. సో అలా వెలివేస్తారని తెలిసి వీరు ఏం చేస్తారంటే, ఇతనికి వయసు వచ్చింది కదా, ఇతను చిన్నపిల్లవాడు కాదు, తన గురించి తను చెప్పుకునే సామర్థ్యం తనకు ఉంది కనుక మీరు తన్నే అడగండి అనేసి వారి తల్లిదండ్రులు చెప్తారు. అప్పుడు మరలా వారు ఏం చేస్తారు? 24వ వచనం అడుగుతున్నారు. కాబట్టి వారు గుడ్డివాడే ఉండి మనిషిని రెండవ మారు పిలిపించి దేవునిని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదమని వారితో చెప్పగా, అప్పుడు వాడు ఏమంటున్నాడండి? వాడు ఆయన అంటే ఇప్పుడు దేవుని నువ్వు మహిమపరచు, కానీ నిన్ను ఎవరైతే స్వస్థపరిచారు నువ్వు అంటున్నావు అతను పాపి అని చెప్పమనేసి ఈ పరిచయాలు అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడిని ఉండి ఇప్పుడు చూచుచున్నానెను. అందుకు వారు ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగ తెరిచినని మరలా అడగగా. ఏంటి ఎన్నిసార్లు అడిగితే ఎవరికైనా ఏమొస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రారంభంలో ఏం చెప్తున్నారు?
అధ్యాయం ప్రారంభంలో ఏం చెప్తున్నారండి? అసలు వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీడా వీడిని కన్నవారంటే లేదు లేదు, వీడు కాదు, వీని కన్నవాళ్ళు కాదు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఇదిగో ఇక్కడ ఇతను గుడ్డివాడుగా పుట్టాలన్నది పనాల కాలంలో, యేసుక్రీస్తు కాలంలో యూదులకి ఇది బయలుపరచబడాలని, వారు తెలుసుకోవాలని, వారు దేవునిలోనికి రావాలని దేవుడు వారిని ముందుగానే నిశ్చయించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు వీరేమో స్వస్థత పొందుకున్న ఆయనతో ఏమంటున్నారు? అతను పాపి అని అనమంటున్నాడు. అతను పాపో కాదో నాకు తెలియదు, కానీ అతను ఏం చెప్తున్నాడు? పాపో కాడు నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు, ఆయన నీకేమి చేసినని నీ కన్నులు ఎలాగ తెరవబడిన మరలా అడగ్గా, ఇందుక మీతో చెప్పు తిని, ఇందాక మీతో చెప్పు తిని ఏంటి, కానీ మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులు అగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడివి, మేము మోషే శిష్యులమి. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎరగమని వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే. ఏంటి అంత క్లియర్గా కనిపిస్తుంది కదా సందర్భం అంతా కూడా. తల్లిదండ్రులు వచ్చారు, స్వస్థత జరిగిందని చెప్తున్నారు. అక్కడ ఉన్న గుడ్డివారు వచ్చారు, స్వస్థత జరిగిందని చెప్తున్నారు. ఇతను చూస్తున్నాడని చెప్తున్నారు. కానీ ఇతనే అంటున్నాడు, నేనే స్వస్థత పొందుకున్నాను. అసలు ఆయన పాపో కాడో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పే మాట చాలా బాగుంటుంది చూడండి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చునో మీరు ఎరగపోవటం ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచును. ఆయన నా కన్నులు తెరిచును, దేవుడు పాపులో మనవి ఆలకింపడని ఎరుగుదుము. అంటే ఆయన వాక్యం చెప్తున్నాడు, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగును. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఏంటి, పుట్టు గుడ్డువాని కన్నులు ఎవరైనను తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పును. అంటే నాకు ఒక అద్భుతం జరిగింది, అసలు మీరు నిజంగా అది ఎరగకపోవడం ఆశ్చర్యమే. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అది ఎరగకపోవడం ఆశ్చర్యమే. ఇదిగో ఇప్పటి వరకు దేశ చరిత్రలో పుట్టుగుడ్డువాడు కళ్ళు తెరవబడినట్టుగా చూశారు అసలు. అంటే పుట్టుగుడ్డువాడికి కళ్ళు రావు. బేసికల్గా ఆపరేషన్ చేసినా సరే నార్మల్గా మధ్యలో కళ్ళు పోతేనే వస్తాయి తప్ప, బేసికల్గా పుట్టుగుడ్డువారికి బ్లైండ్స్ వాళ్ళకి కళ్ళు రావు. వాళ్ళకి ఒకవేళ ఎవరైనా డొనేట్ చేసినా సరే వారికి ఆ నర్వ్స్ అన్ని చనిపోయి ఉంటే కనుక వారికి కళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. యాక్సిడెంట్లుగా కళ్ళు పోయి అనుకో, ఇమ్మీడియట్గా ఆ నర్వ్స్ ఏదైతే మనకి ఇప్పుడు ఉదాహరణకు సునీల్ అన్ని గారికి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయ్యి చెయ్యి కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చెయ్యి ఎందుకు మళ్ళీ అతకబడలేదు అని అంటే, ఇరిగిపోయిన చెయ్యిలు అతకబడవా? అతకబడుతున్నాయి కదా. కానీ ఎందుకు అతకబడలేదు అని అంటే, ఇతను గుంటూరులో యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళేసరికి వీళ్ళు ఎలా తీసుకెళ్ళాలట, దాన్ని పిట్లో పెట్టి ఐస్లో పెట్టి ఆ ఏదైతే మాంసకు సంబంధించిన కణాలు ఉన్నాయో కణాలు చనిపోకుండా ఉండాలి. అలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఉంటే ఆ రెండు జాయింట్ అవుతాయట. లేదంటే అందువల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ సరైన హాస్పిటల్ లేకపోవడం వల్ల వీరు అంత దూరం తీసుకుని వెళ్ళిపోయారు. అలా తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఇంకా ఆ చెయ్యి అతికించడం కావలేదు. అలాగేంటంటే పుట్టుకతోనే ఈ కణాలన్నీ, ఈ ఐకి సంబంధించిన కణాలన్నీ చనిపోతాయి. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి కళ్ళు రావు. ఆయన అదే ప్రస్తావిస్తున్నాడు, ఏంటి అసలు పుట్టుగుడ్డువాడు ఎవడైనా సరే చూపు పొందినట్లుగా మీరు ఇప్పటి వరకు విన్నారా? అసలు దేశ చరిత్రలో లేదు కదా. కానీ ఇదిగో నా విషయంలో ఆయన ఏం చేశాడంటే, ఇదిగో పాపులు మనము దేవుడు వింటాడా? పాపులు మనము దేవుడు వినడు. ఎందుకంటే పాపం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు.
ఇదిగో ఒకవేళ పాపులు మనం ఆయన వినడు, నన్ను ఆయన స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు కనుక ఖచ్చితంగా ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? దేవుని దగ్గర నుంచి వచ్చి ఉండాలి అని చెప్తున్నాడు. అందుకు వారు 34 వచనంలో ఏమంటున్నారు? నీవు కేవలము పాపువై పుట్టినవాడువు, నీవు మాకు బోధించి వచ్చితివా అని వానితో చెప్పి వెలివేసిరి. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఇన్ని విషయాలు అంటే ప్రత్యక్షపరచబడడానికే. ఈయన ఏంటి ప్రత్యక్షపరచబడ్డాడు అంటే, ఇదిగో ఆయన క్రియలు ప్రత్యక్షపడడమే కాకుండా, ఇదిగో అక్కడ ఉన్న వారందరూ కూడా రక్షణలోనికి రావాలనేసి, ఇతని ద్వారా వారు బోధింపబడాలని ఇదిగో అనేక మార్లు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత అప్పుడు పరిసయ్యులు వారిని వెలివేసిరిని యేసు విని వారిని కనుకొని మరలా దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగును. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇతన్ని ఏం చేశారు? పరిసయ్యులు ఎప్పుడైతే అతను వెలివేశారో, వెలివేసిన వెంటనే యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చారండి? మళ్ళీ అతని దగ్గరకు వచ్చాడు. అప్పుడు పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుకొని, నీవు దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడిగాను. ఎవరు తెలియదు కదా ఇతనికి, తెలుసా? ఇప్పుడు మామూలుగా వచ్చారు, ఇతను వచ్చి నువ్వు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అనేసి యేసుప్రభు అడిగారు. ఆయన ఎవరు ప్రభు అని అడిగితే వెంటనే చూడండి, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్న ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయన మ్రొక్కును. ప్రేమని దేవుని వారలారా, అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయనకు అద్భుతం జరిగింది బాబు అని అంటే అక్కడ ఉన్నవారితో ఎవరో కాదు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ గుడ్డివాడిగా భిక్షం అందుకుంటాను, నేనే ఆయన అనేసి అక్కడ భిక్షం ఎత్తుకున్న వారితో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ శాస్త్ర పరిచయలు వచ్చినప్పుడు కూడా ఆయన, నేను ఇలా పొందుకున్నాను, యేసైన ఒక వ్యక్తి వచ్చి నన్ను మహిమపరిచేవాడు, ఆయన దేవుని కుమారుడు అనేసి నేను నమ్ముచున్నాను అనేసి, అసలు మీరు నమ్మకపోవడం ఇది ఆశ్చర్యమే. ఎందుకంటే దేవుడు పాపులు మనం ఆలకించడు. కానీ మీరేంటి, అసలు మా తల్లిదండ్రులు చెప్పినా మీరు నమ్మట్లేదు, నేను చెప్పినా మీరు నమ్మట్లేదు. ఈ క్రియ మీరు చూసినప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారంటే, మీ హృదయములు మందం కలిగి దేవుని క్రియలు, దేవుని అద్భుతాన్ని, దేవుని మాటల పైన మీరు, ధర్మశాస్త్ర పైన మీరు ఆసక్తి ఉంచకపోవడం ఆశ్చర్యమనేసి చెప్పి, ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి నుంచి చెప్తున్నారో ఆయన గంటేసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన వెంటనే, ఇదిగో దేవుని కుమారుడైన ప్రస్తావన ఇతనికి తెలియదు. ఇతనితో మాట్లాడుతున్నవాడు నేనే ఎప్పుడైతే అన్నారో వెంటనే ఆయన పాదాల మీద పడిపోయాడు. ఏంటి ఇప్పుడు ఈ స్టోరీలో అంతా కూడా అంటే ఒక గుడ్డివాడు విశ్వాసాన్ని పొందుకొని, అంటే ఆయన స్వస్థత పొందుకొని దేవుని వల్ల మేలును పొందుకున్న తర్వాత ఇది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా ఆ గుడ్డివారి విషయంలో మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు కదా, ఎన్నో మేలు చేస్తున్నాడు. అదే కదా ఆయన, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కి, అప్పుడే యేసు చూడుడని, అప్పుడు ఆయన యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు చూడండి, 39 వస్తుంది. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను, ఆను తీర్పు నిమిత్తము నేను ఈ లోకముకు వచ్చి తినని చెప్పును. ఆయన యొద్ద ఉన్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అనిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, మీరు చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారే, కనుక మీ పాపములో నిలిచిన్నదని చెప్పును. వాళ్ళ యందు పాపము నిలిచిన్నదని చెప్పును. అంటే వారు భ్రమలో ఉంటారు. వారు ఎలా ఉంటారండి? భ్రమలో ఉంటారు. అంటే మాకు తెలుసు, మాకంతా తెలుసు, మేమేమైనా అంటే మేము చేసేది తప్పు కాదు, అంతా తెలుసని అంటే మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే ఏం జరుగుతుందండి? మనం అనుకున్నట్టుగా ఏం జరుగుతుంది? టికెట్ ఇక్కడి నుంచి ప్రయాణం దాటిన వెంటనే అది వ్యాలిడ్ అయిపోతుందని తెలుసు. మెడిసిన్ ఉంది, మెడిసిన్ వ్యాలిడిటీ డేట్ ఉన్నంత వరకే
దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఆయన క్రియలు మీరు చేయాలని చెప్తున్నారు. కానీ ఒక క్రియ జరిగించిన తర్వాత, ఒక క్రియ ప్రత్యక్షపరచబడిన తర్వాత, వారి కళ్ళ ముందు చూపించినప్పుడు కూడా ఏం చేస్తారండి? వీరెవరూ కూడా విశ్వసించలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ చూపు పొందుకున్న ఆయన, విశ్వాసం పొందుకున్న ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఏంటి ధర్మశాస్త్రం మా దగ్గర ఉందని చెప్పుకున్న వారు దేవుని దగ్గర రాలేదు. అందుకే ఆయన చెప్తున్నారు, మమ్మల్ని గుడ్డివారని మీరు అంటున్నారు అనేసి పరిశీలి అడిగినప్పుడు, మీరు గుడ్డివారు కాదు, కానీ మేము చూచుచున్నామని. గుడ్డివారైతే మీరు మంచివారే, గుడ్డివారైతే దేవుని దగ్గరికి వచ్చేవారు, కానీ మీరు గుడ్డివారు కాదు, చూచుచున్నామని భ్రమలో మీరు పాపంలోనే ఉండిపోతున్నారు, పాపంలో నుండి చచ్చిపోతారు. ప్రేమని దేవుని వాళ్ళారా, ఇదిగో మొన్నటికి మొన్న ఎవరు చనిపోయారు? ఒక డిప్యూటీ సీఎం చనిపోయారు, తెలుసా? మహారాష్ట్ర అజిత్ పవారా. ఆయన మహారాష్ట్ర అంటే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది, ఫ్లైట్ క్రాష్ అయిపోయి చనిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం అంటే మన రాష్ట్రంలో డిప్యూటీ హోదాలు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ మన రాష్ట్రం కాదు కనుక మనకి అంత ఇంపాక్ట్ లేదా న్యూస్. కానీ ఆయన మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఫ్లైట్ అక్కడికి వెళ్ళి కర్ణాటకలో అది క్రాష్ అయిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏంటి మరి ఆయన అనుకుని ఉంటాడు, ఒకవేళ ఆయన షెడ్యూల్ ఏంటి? ఆయన ఏదో మీటింగ్ పర్పస్ మీద అక్కడికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి ఆ మీటింగ్ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అని అనుకుంటారు. కానీ వెళ్ళిన మనిషి రాలేదు. మరి ఆ కుటుంబానికి ఎంత బాధ అండి. కానీ మనం కూడా ఇదే భ్రమలో, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా వీళ్ళకి పరిసయ్యులకు కానీ, శాస్త్రులకు కానీ, చాలామంది యూదులకు కానీ ఆయన చెప్పేది ఏంటంటే, ఇదిగో మీరు భ్రమలోనే ఉంటున్నారు, పాపంలోనే ఉంటున్నారు, పాపంలోనే చనిపోతారు. ఇదిగో నా జీవితంలో చూడండి, వీళ్ళు మరీ ఇప్పుడు ఎక్కడ ప్రారంభం అవుతుందంటే 9వ అధ్యాయంలో ప్రారంభమయ్యి అండి 10వ అధ్యాయము 39వ వచనంలో ఇది క్లోజ్ అవుతుంది. అంటే ఈ డిస్కషన్ అంతా కూడా, అంటే ఏదైతే ఈ గుడ్డివారి సందర్భం ఉందో ఇది ఎక్కడ క్లోజ్ అవుతుంది అంటే 10వ అధ్యాయంలో క్లోజ్ అవుతుంది. వీళ్ళు ఏమడుగుతున్నారు చూడండి, 24వ వచనం చూడండి ఒకసారి, 10వ అధ్యాయం 24వ వచనం. యూదులు ఆయన చుట్టూ పోగే, ఎంతకాలము మమ్మను సందేహపెట్టదు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమనిది. అందుకు యేసు, మీతో చెప్పు తిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమునందు చేయుచున్న క్రియల గురించి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే వీళ్ళు మళ్ళీ ఏమడుగుతున్నారంటే ప్రశ్న, అసలు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? నిజంగా నువ్వు ఎవరో చెప్పన్నారు ఏంటి? ఇంకా ఆయన అంతకంటే స్పష్టంగా ఏమైనా మాట్లాడతారా? అసలు నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఇదిగో నేను యోధా బెత్లెహేములో ఏంటి తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేసి ఏమంటున్నారు? ఎవరిని అడుగుతున్నారు? హేరోదు రాజుని అడుగుతున్నారు. ఇప్పుడు ఇతను ఎక్కడ పుడతారో తెలుసా వీళ్ళకి, జ్ఞానులకి? వీరికి సూచన ఏంటి? నక్షత్రం మాత్రమే సూచన. ఏంటంటే ఇదిగో వారికి ఒక నక్షత్రం సూచనగా పనాల దగ్గర దేవుని కుమారుడు పుట్టాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం మహిమపరచాలనేసి వారికి నక్షత్రం మాత్రం ఉంది, ప్రవచనం లేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, రాజు వీళ్ళందరినీ అక్కడున్న ఎవరు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని పిలిచి, ఇదిగో అసలు దీని తాత్పర్యం ఏమిటి, అసలు దీని ఉద్దేశం ఏంటనేసి వారిని అడిగిన వెంటనే వారు ఏం చెప్పారు? గ్రంథాలన్నీ తిరగేశారు. యోధా బెత్లెహేమా, నువ్వెంతమైన దాని, అల్పమైన దానివి కాదు. అంటే ఎఫ్రాతా, అంటే ఇప్పుడు ఆ బెత్లెహేమైన గ్రామంలో, యెరూషలేము పట్టణంలో బెత్లెహేమైన గ్రామంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యక గర్భాన్ని పుడతాడనేసి వీరి దగ్గర స్పష్టమైన ఏముంది? ఒక రూట్ మ్యాప్ ఉందా లేదా? అంటే చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ పుడతారో ఉంది, ఎవరికి పుడతారో ఉంది, అసలు ఆయన ఎలా చనిపోతారో కూడా ఉన్నప్పుడు వీరు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఎరగట్లేదు. అసలు నేను ఇప్పుడు ఎంత క్రియ జరిగించాను కదా, ఏంటి ఈ క్రియ? అసలు గుడ్డివాడు ఎక్కడైనా చూపు వస్తుందా? అసలు వాడే వచ్చి నాకు స్వస్థత జరిగిందని చెబుతున్నాడు కదా, కానీ మీరు ఎందుకు నమ్మట్లేదు? అసలు దేవుని క్రియలు నా ఎందుకు ప్రత్యక్షపరచబడుతున్నాయి?
ఇదిగో సూర్యుడు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం దేవుని క్రియ జరుగుతుందనేసి మనం ఆలోచన చేయాలి. ఏంటి సూర్యుడు వస్తే ఎండ ఎండ తీవ్రతకి అవి సముద్రంలో నీరంతా కూడా ఏమవుతుంది? ఆవిరిగా మారుతుంది. ఆవిరిగా మారి మేఘాలుగా మారుతుంది. మేఘాలు వర్షాలుగా పడుతుంది. వర్షాలు భూమి మీద పడుతుంది. భూమి పంట పడుతుంది. ఈ పంట ఆహారం అవుతుంది. ఇంత ప్రాసెస్ డైలీ జరుగుతూ ఉంటుంది కదా. డైలీ జరిగేటప్పుడు మనం ఆలోచిస్తున్నాం అసలు. ఆలోచిస్తున్నాం అసలు. రైతు ఏమనుకుంటాడంటే విత్తనాలు వేసేసిన తర్వాత ఎక్కడ చూడాలి? ఇప్పుడు ఈయన ఆకాశం వైపు చూడాలి. వర్షం పడకపోతే ఏడు పరిస్థితి. వర్షం పడకపోతే పంట లేదు, తిండి లేదు, ఆహారం లేదు, మనిషి చనిపోతాడు. కానీ మనిషి తింటున్నాడు, బ్రతుకుతున్నాడు, చూస్తున్నాడు, ఆయన క్రియలు చూస్తున్నాడు. కానీ మనిషి ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాడు. డిప్యూటీ సీఎం కంటే గొప్ప భక్తులు అయితే మనకు కాదు, అవునా కదా? ఆయన ఫ్లైట్లో వెళ్ళి జర్నీ చేసే అంత కెపబిలిటీ ఉంది. ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి చెప్పాలంటే. కానీ ఆయనతో పోల్చుకుంటే మన జీవితం ఎక్కడ కాదు. కానీ అలాంటి వ్యక్తే ఇదిగో అలా క్షణాల్లో మరణించినప్పుడు మనం ఉంటామా? మనం కూడా దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడంటే ఇంకా మనం మారాలని, మన బ్రతుకు మార్చుకోవాలని, దేవుని క్రియలు మన ఎందుకు ప్రత్యక్షపరచబడాలనేసి ఆయన మన జీవితాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వెలుగున్నప్పుడే మీరేం చేయాలి? వెలుగున్నప్పుడే మీ బ్రతుకుని చక్కబెట్టుకోండి. వెలుగున్నప్పుడే దేవుని క్రియలు యందు మీరు మహిమపరచబడాలి. దేవుని మీ ద్వారా మహిమపరచండి అనేసి చెప్తున్నప్పుడు ఈరోజు ఈ ధర్మశాస్త్రాన్ని మనం చదివి అర్థం చేసుకోలేని పరిస్థితులు మనం ఉండకూడదని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.